హే వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కడుపులో కఫం, నులుపురుగు లాంటివి ఏమైనా ఉంటే పోవడానికి చేసే ఒక మంచి రెసిపీ పరిచయం చేస్తాను. అదే అల్లం పులుసు అండి. ఒక్కసారి దానికి కావాల్సినవి ఏంటో చూడండి. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, మిరియాలు, జీలకర్ర, ఆ బ్లాక్ కలర్లోవి ఆనియన్ సీడ్స్ అండి, అదే నల్ల జీలకర్ర అంటారు. ధనియాలు, పసుపు అండ్ తొక్క తీసి పెట్టుకున్న ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, వాము అండ్ మిడిల్లోని సొంటండి, అదే డ్రై జింజర్ అంటారు కదా అది. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. మీలో ఎంతమందికి ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అల్లం పులుసు చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా? అల్లం పులుసు ఇన్ని వేసి అయితే నేను ఏ వీడియోలోని చూడలేదు. మీకు కనుక తెలిసేలా ఉంటే మీ అమ్మ వాళ్ళు కూడా మీకు ఎప్పుడైనా చేసి పెట్టినట్లయితే నాకు కామెంట్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకొని మధ్యలో ఒకసారి చెక్ చేసి ఇంకొంచెం పసుపు అయితే అందులో యాడ్ చేయాలండి. ఎందుకంటే అల్లం పులుసులోకి అల్లం ఒకటి, నెక్స్ట్ పసుపు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. పసుపు మంచిది, కడుపుకి చాలా మంచిది కదా, అందరికీ తెలిసిందే. అలా వేసిన తర్వాత ఒకసారి బాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకసారి ఇలా మెత్తగా అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని అంతటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఆయిల్లోని పేస్ట్ అంతా ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ లేకపోతే పేస్ట్ అన్నది అడుగంటి మాడిపోతుంది. అలా మాడకూడదు, మాడితే టేస్ట్ మారిపోతుంది. సో అలాగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలండి ఇందులో పోపుగా వేసుకోవడానికి. తర్వాత అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఆనియన్ అండ్ ఒక 3 పచ్చిమిర్చి అండ్ 1 టమాటో తీసుకున్నాను. ఇవైతే కరెక్ట్గా సరిపోతాయండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అలా ఒక్కొక్కటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసి కొంచెం అలా మగ్గనివ్వాలి. టమాటో మాత్రం మెత్తగా మగ్గనివ్వండి, ఓకేనా? పీసెస్గా కనిపిస్తే బాగోదు కదా. సో అలా కలుపుకున్న తర్వాత బాగా వేగనిచ్చాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ సిమ్లో పెట్టి పేస్ట్ వేయండి, ఎందుకంటే ఆయిల్ పైకి చిమ్మే ఛాన్సెస్ ఉంది కదా. సో పైన పడకుండా సిమ్లో పెట్టి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోకూడదు కదా. మాడిపోకుండా అలా కలుపుతూనే ఉండాలండి. ఆయిల్లోనే బాగా ఆ పేస్ట్ అంతా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఎప్పుడైతే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందో దాని నుంచి రా స్మెల్ అన్నది మనకి తినేటప్పుడు తెలియదన్నమాట. సో ఆయిల్లో అలా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. అంటే చిన్న చేదు ఉంటుంది, కానీ నిజంగా ముద్ద పెట్టుకునేటప్పుడైతే నోట్లో వాటర్ వస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. ఒక్కసారి తిని అలవాటు పడితే మాత్రం మరలా తినాలనిపిస్తుంది. అక్కడ ఏం చూపించా అంటే ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుంది కదా, అలా ఆయిల్ తేలుతున్నప్పుడు కొంచెం వేగింది అని మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం తీసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నా. ఆల్రెడీ అల్లంలో కొంచెం కారం ఉంటుంది కదా, ఘాటుగా ఉంటుంది కదా. సో మనం కారం అన్నది తక్కువగానే వేసుకోవాలి ఇక్కడ. అలాగే కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం పేస్ట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. సో ఇప్పుడు వాటర్ వేస్తాం కాబట్టి ఇందులో ఇంకొంచెం
సాల్ట్ అయితే వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మొత్తం ఇదంతా చేయాలండి. ఇలా లో ఫ్లేమ్లో చేయడం వలన యూజ్ ఏంటి అంటే దాని నుంచి ఆ పచ్చి వాసన అనేది మనకి తెలియకుండా ఉంటుందని చెప్పా కదా. ఇప్పుడు ఇదంతా ఇలా ఆయిల్ తేలేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే దాని నుంచి వచ్చే మొత్తం ఆ స్మెల్ అవి ఉడకడానికి కొంత టైం అయితే కావాలి కదా. దాని అంతటికి కొంచెం వాటర్ వేసి అలా కలుపుకున్న తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత అది బబుల్స్లా ఫామ్ అవుతుంది. బబుల్స్ పైకి పడుతూ ఉంటుంది, తుల్లుతూ ఉంటుంది కదా. సో అలా పడకుండా చూసుకొని ఇలా మూత అయితే పెట్టుకొని తక్కువ మంట పైన చేసుకోవాలి. తర్వాత ఇలాగ మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ కొంచెం పైకి తేలింది. అలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ అన్నది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందనే అర్థం అండి. ఇలా ఇది ఎక్కువ పులుసుగా అయితే పెట్టుకోవద్దు, కొంచెం దగ్గరగా అయితేనే బాగుంటుంది. ఫైనల్గా కర్రీ లీవ్స్ అయితే నేను వేసుకున్నాను గార్నిష్గా. ఇందులో కొత్తిమీర అయితే అస్సలు సెట్ కాదండి, కొత్తిమీర అయితే వేసుకోవద్దు. ఈ అల్లం పులుసులోకి ఓన్లీ కర్రీ లీవ్స్ మాత్రమే సెట్ అవుతాయండి. కరెక్ట్గా అల్లం పులుసుకి ఆ ఫ్లేవర్ రెండిట్లకి బ్యాలెన్స్ అవుతుంది. అలా మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. చూసారా, ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయింది. అలా రిలీజ్ అయిన టైంలో మన కర్రీ అన్నది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇలా ఆయిల్లో ఎప్పుడైతే ఆ పేస్ట్ అంతా ఫ్రై అయిందో ఆ కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈ సీజన్లో, రైనీ సీజన్లో చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.